మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాది దుగ్గొండి. మీ గొల్లోళ్ళం. గొర్రెలు కాసుకొని బతికేతోళ్ళం. ఎల్లవేన భిక్షపతి నా పేరు. ఈ తెలంగాణకి వచ్చి వాళ్ళు ఏ నైట్ అత్తాళ్ళు ఎత్తుకొని పెద్ద పెద్ద పొడేళ్ళని ఎత్తుకపోతారు. వాళ్ళు చిన్న ఎత్తుకపోతలేరు. మళ్ళీ చిన్న వాటిని కూడా విడిచిపెడతారు, పెద్ద ఎత్తుకపోతారు. వాటి కాసుకొని బతికి మేము అమ్ముకుంటాం అనేసరికే మేము అమ్ముకోమందుకే వాళ్ళే ఎత్తుకపోతారు. ఎత్తుకపోయి వాటిని ఎక్కడ అమ్ముకుంటారో ఏం కాదో మాకేం తెలుస్తలేదు. ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఎస్ఐ గారు పట్టించుకుంటాడో పట్టించుకుంటలేడో మరి ఆయన అయితే మాకు ఏం రాలేదు. పెద్ద వాళ్ళకు కూడా పంపినాం. మాధవరెడ్డికి కూడా పోయింది ఇన్ఫర్మేషన్, ఆయనకు కూడా ఇచ్చినాం. కానీ ఇంతవరకు అయితే ఎవరు పట్టించుకోలేదు. మరి దొంగలను దొరకబట్టియాలి. మేము వాటిని కాసుకొని బతికేతో సరైన న్యాయం చేయాలని కోరుకుంటాను. అర్సంపేట దగ్గర దుగ్గొండి అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. గత 35 సంవత్సరాలుగా మా డాడీ సోనబెన కుమారస్వామి బేరం చేస్తున్నాడు. ఒక్కరోజు కూడా ఒక గొర్రె పిల్ల కానీ ఎలాంటిది మా ఇంట్లో ఇక్కడ దొంగతనం జరగలేదు. ఉగాది తెల్లారి 3 పోతులు 3 గొర్రెలు దొంగలు తీసుకొని పోయిళ్ళు. మరి ఇంటి దగ్గరకు వచ్చి కారు మీద లోపల వేసుకొని వాళ్ళు పోయిళ్ళు. పక్కకున్న సీసీ కెమెరా ద్వారా ఆ కారు ఇట్లా వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ చూసినాం దాంట్లో. కానీ మా గల్లీకి వచ్చే సీసీ కెమెరా మాత్రం పనిచేయట్లేదు. ఇక్కడికి మాకు పోలీసులు సరైన చర్యలు తీసుకొని, అదేవిధంగా మాధవరెడ్డి సార్ కూడా కఠిన చర్యలు తీసుకొని మాకు వాళ్ళను ఎతుకులాడాల్సిందిగా కోరుతున్నాము. మాకు ఇప్పుడే ఇంత ఇళ్ళల్లో ఎక్కడ మా చుట్టుప్రక్కల మొత్తం పడుతున్నారు. గోపాలపురం కానీ, నల్లబెల్లి కానీ, నందిగామ కానీ చుట్టుపక్కల మొత్తం పడతారు. ఇన్ని విధాలుగా ఎత్తుకపోతుంటే మరి మీరు ఏం చర్యలు తీసుకుంటలేరా? మేము చేసుకుంటే బతికేటోళ్ళం కదా, ఎట్లా బతకాలి? ఇట్లా ఇంతగానో దొంగలు ఎత్తుకొని పోతుంటే 20 కిలోలు వెళ్ళే పోతులను తీసుకొని పోతాను. ఒక చిన్న పిల్ల కాదు, పెద్ద పిల్ల కాదు సార్. మరి అదేవిధంగా మీరు వాళ్ళను మాకు దొరకబట్టే విధంగా సుమన్ టీవీ ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. లవేన రాజు, మా దుగ్గొండి, మండల్ దుగ్గొండి, విలేజ్ దుగ్గొండి. బంకు పక్కనే ఉంటుంది మా ఇల్లు. నిన్న తెల్లవారుజామున 3:45 ఎవరో దుండగులు వచ్చి నా దొడ్లో ఒక మేక 3 పోతులు ఎత్తుకెళ్ళిర్రు. వాళ్ళని నేను అలికిరిని లేవడం వల్ల నన్ను చూసి బయట అరుపులు వినబడడం వల్ల నన్ను చూసి వాళ్ళు కారులో వెళ్ళి పరారైళ్ళు. ఆ కారు కర్రెగా ఉన్నది. ఆ కారు షిఫ్ట్ డీజర్ కారు. ఇట్లా జరిగింది. నేను అక్కడ తడికిపోయికొని వచ్చి లోపలికి వచ్చి ఎత్తుకొని పోయిళ్ళు. మేము ఎండనక వాననక వీటితోనే మా బతుకుదేరు అంతా. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చినాం. వాళ్ళు తొందరగా స్పందించి మాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాం. ఇట్లనే మా విలేజ్లో సోనబెన కుమారస్వామి అనే రైతు కూడా ఒక 6 గొర్రెలు ఎత్తుకపోవడం జరిగింది. అట్లనే మంద ఉన్నది, పెద్ద గొర్రెల మంద. ఆ మందలకెళ్ళి ఒక 26 గొర్రెలు అట్లా ఎత్తుకపోయిళ్ళు. మైసంపల్లె కాడ ఎత్తుకపోయిళ్ళు, గోపాలపురం కాడ ఎత్తుకపోయిళ్ళు. ఇవన్నీ వాళ్ళు పోలీస్ దృష్టికి తీసుకొచ్చినా కానీ వాళ్ళు మరి ఏం చేయట్లేదు. తొందరగా మాకు న్యాయం జరపాలని కోరుకుంటాను.